మేము అక్కడ ఇల్లులు కట్టుకున్నామండి. కాలువలోకి బఫర్ జోన్కి వస్తుందని తీసుకుంటానని సర్వే చేసిండు. వాడు ఎట్లా తీసుకుంటాడు? మా ఇల్లులు మాకు కావాలి. డబల్ బెడ్రూమ్ వద్దు, మాకేమొద్దు, కూల్ చేస్తామని చెప్పిండు. 3వ ఫ్లోర్ మా పిల్లల కోసం కట్టినాము. మా పిల్లలకి ఇద్దరికని కట్టిన ఇల్లులు అప్పులు చేసి కట్టాము. ఆస్తులు అమ్మేసి, ఊర్లో పొలాలు అమ్మేసి తెచ్చి కట్టినాము. వీడు ఎవడండి తీసుకోవడానికి? వీడు ఎందుకు తీసుకుంటాడు? మాకు వద్దు, డబల్ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు మాకు కావాలి. ఏం పొంగట్లేదు, ఏం లేదు, మంచిగా ఉంది. ఇంకా కొంచెము వెనక్కి తీసుకోమను, మా ఇంటి జోలికి రావద్దు. అది మేము కోరుకునేది. 20 ఏళ్ళు అవుతుంది ఇల్లు కొని, ఇప్పుడు యాదకొస్తుందా? మా ఇల్లు మాకు ఉంచని, మాకు ఏడ బెడ్రూమ్లు వద్దు. వాళ్ళు కట్టడం ఎందుకు, ఇచ్చడం ఎందుకు? రూపాయి ఇప్పుడు కూడా మా అప్పు తీరలేదు. రూపాయి మేము కడుకో ఇల్లు కొంటే అత్తి చెత్త ఎన్నో ఇప్పిస్తాంటే వాడోడు ఇప్పియానికి మీరు రూపాయి జమ చేసుకొని కట్టుకున్నాం. మాకే ఉండాలి. వాడు మా ఇంట్లో పుట్టినాడా, మాకు అయినా 10 రూపాయలు ఇచ్చినాడా? వాడు ఇయ్యనికి మాకు ఏదొద్దు, మాకే ఉండాలి. మాకే ఉండాలి. మాకు తీయద్దు, వాడు ఇయ్యద్దు. మాది హైడ్రా కేటీఆర్ కాలనీ, రమంతపూరు. మా పేరు దివ్య. మా ఇల్లు కూలు కొట్టేస్తానని చెప్తున్నారు. పైనుండి వస్తుండ్రు, నోటీసులు ఇచ్చుకుంటూ వస్తుండ్రు, మార్కింగ్లు వేసుకుంటూ వస్తుండ్రు. మేము ఆరుగురం కలిపి 165 గజాలు తీసుకున్నాం. ఇప్పుడు మూసినది తీసేసి డబల్ బెడ్రూమ్ ఇస్తామంటారు. ఎవరికి ఇస్తారు? ఇప్పుడు మా ఇంటిలో ఒక ప్రెగ్నెన్సీ ఆమె ఉంది, ఒక ముసలామె ఉంది, ఒక పేషెంట్ ఉంది. వాళ్ళని తీసుకొని ఒకరికి ఇస్తే, ఒకరికి ఇద్దరికి ఇస్తే మేము 7 ఫ్యామిలీలు ఎక్కడికి వెళ్ళాలి? ఎంతో పోరాడుతున్నాం. మేము రూపాయితో సహా ఒకళ్ళని కట్టుకోలేమని ఆ పిల్లలతో సహా కష్టపడి కింద 3 పైన ఒకటి వేసుకొని ఉన్నదే చాలు, మాకు ఎవ్వరి రూపాయి వద్దు, రేవంత్ రెడ్డి రూపాయి వద్దు, మాది పోవద్దు. కష్టపడి కట్టుకున్నాం, కష్టపడి ఉంటామంతే. అంతగా చెయ్యాలంటే ఇప్పటి వరకు రాలేదు. వస్తే అటు గోడలు కట్టుకొని అదే మూసినది గడ్డి గాదరు తీసుకొని అదే చేసుకో. అటు సైడ్ వాకింగ్ రోడ్లు ఉన్నాయి, ఇటు సైడ్ వాకింగ్ రోడ్లు ఉన్నాయి. అవే చేసుకొని క్లీనింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా పేద ప్రజలు కొట్టి ఓట్లు వేసినందుకు మా కడుపులే కొడుతున్నారు. ఇది న్యాయం కాదు. అరే ఇక్కడితో ఆపేస్తే మంచిదే, ఆకపోతే సరే ఢిల్లీ వరకైనా పోరాడతాం. ఎందుకంటే కష్టపడి రూపాయి కష్టపడి 1,00,000 రూపాయలు సంపాదించి రిజిస్ట్రేషన్లు, నల్ల బిల్లులు అవన్నీ గవర్నమెంటే ఇచ్చిందిగా. మేము ఊరికే తీసుకోలేదుగా. లక్షలు మేము రూపాయికి ఒక రోజుకి 300 రూపాయలు కూలి అంటే 1,00,000 రావాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి? మీరైతే సింపుల్గా జూబ్లీస్ లాగా అట్లా కట్టుకుంటారు. మాకు ఆ శ్యామత లేదు కాబట్టి ఇక్కడ కట్టుకున్నాం. ఇక్కడ పెద్ద అందరూ ఉన్నారు. ఇట్లా రోడ్డు మీదకి వస్తేనే మా బతుకులు తీరుతాయి. కష్టపడి కట్టుకున్నాం, రోడ్డు పైకి వచ్చాం. మాది రామంతపూర్ అండి, కేటీఆర్ కాలనీ అండి. ఒక సామాన్యుని కళ ఏంటి అసలు? ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకుందాము, ఒక 10 గజాలైనా 20 గజాలైనా ఎంతైనా, ఒక హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఒక సామాన్య మానవుని కళ ఒక ఇల్లు అంతే. అలాంటిది ఇప్పుడు పైసా కూడబెట్టి మనం ఇల్లు కట్టుకున్నాంలే సరే ప్రశాంతంగా ఉందామా అనే టయానికి మీరెవరో వచ్చేసి రేవంత్ రెడ్డి గారు సార్ మీరు వచ్చేసి సడన్గా కూల్చేస్తాము అది ఇది అని అంటే పిల్లలున్న వాళ్ళు సడన్గా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ భవిష్యత్తులు ఏంటి? అసలు మేము ఎంత కష్టపడి వలస వచ్చామండి. మాది ఇక్కడ కాదు, అసలు వలస వచ్చాం. 20 years అవుతుంది మేము ఇక్కడే ఉన్నాం అన్నమాట. ఇక పిల్లల భవిష్యత్తు గురించే కదా మేము ఇక్కడ ఉన్నది, ఇంత పోరాడేది కూడా. ఎవరైనా ఏమనుకుంటారు? ప్రశాంతంగా ఉండాలి, పిల్లల భవిష్యత్తు, నా కొడుకు ఒక పెద్ద ప్రయోజకుడు అవ్వాలి, చెయ్యాలని. ఎందుకు మీకు లేదా? మీ కూతురు మంచిగా ఉండాలి, మీ అల్లుడు మంచిగా ఉండాలని మీకు లేదా? మీ ఇంట్లో మీరు మంచిగా ఉండట్లేదు. అలానే ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా ఉండేది కూడా అదే. అలానే మేము కోరుకున్నాం. మీరు డెవలప్ చేయాలి అని అనుకుంటే వేరే విధంగా చేయండి సార్. ఇలా పేద ప్రజల పొట్టల మీద మాత్రం అసలు కొట్టకండి. కొడితే మాత్రం ఊరుకునేదే లేదు. మా జోలికి రావద్దు. అనంతపూర్ అండి, ఉప్పల్ బగాయతు. మాది ఇళ్ళ సమస్యనేనండి. ఆ రోజు తెలియదండి, కూల్చేస్తామని అయితే మళ్ళీ న్యూస్లో చెప్తున్నారు. బఫర్ జోన్ అని పేరు పెట్టారు, బఫర్ జోన్ అన్నారు, FTL అన్నారు. ఈ కొత్త పేర్లు, నామకరణాలు, పుట్టినరోజులు, అన్నప్రసన్నలు చేస్తున్నారు. ఆ రోజు చేయలేదు అన్నప్రసన్నలు ఏమి. ఆ రోజు చేసుంటే ఇది బఫర్ జోన్ అంటే FTL అంటే కొనకూడదని ఆలోచన ఉండేది. ఈరోజు కొత్తగా పెట్టారు ఈ పేర్లన్నీ. మాకు తెలీదు. మాకు తెలిసిందల్లా ఒకటే చదువురాని వాళ్ళము. అది రిజిస్ట్రేషన్ ఉందా, దానికి నల్ల కనెక్షన్ ఉందా, దానికి డ్రైనేజీ ఉందా, మేము ట్యాక్సులు కడుతున్నామా, వాళ్ళు మాకు నల్ల ఇచ్చారా, అంతవరకే మాకు తెలుసు.
ఆ రోజు కొనుక్కున్నందుకు ఈ రోజు మాకు రోడ్డు మీద వేస్తున్నారు. ఒక ఇండియన్ ఆర్మీ గ్రూప్ ఉంది ఇక్కడ, వాళ్ళని కూడా రోడ్డు మీద వేస్తున్నారంటే రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ మీద ఎంత రెస్పెక్ట్ ఉందా, ఇండియన్ ఆర్మీ మీద ఎంత రెస్పెక్ట్ ఉందా ఇప్పుడు తెలుస్తుంది. మాకు తెలియదు ఆనాడు అది గవర్నమెంట్ స్థలం అయితే. ఒక ఇండియన్ ఆర్మీ తప్పు చేయదండి, ఎప్పటికైనా కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తుంది. అలాంటిది అది తప్పుడు భూమి అయితే మేము కొనము. అది తప్పుడు భూమి కాదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఉంది, లేఅవుట్ ఉంది, దానికి పట్టా ఉంది, మేము కొన్నాము. బూతులు తిడితే అలా మాట్లాడితే స్టేషన్లో పెడతామంటే పెట్టచ్చు, ఎన్ని స్టేషన్లు కడతాడో కట్టనివ్వండి. మేమైతే చావడానికైనా సిద్ధం. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఇచ్చే డబుల్ వద్దు. మా ఇల్లు మంచు కొండల్లో కష్టపడి కట్టుకున్న ఇల్లు, అది మా ఇల్లు. మేమైతే వదిలిపెట్టము. మేమేం చెప్పదలుచుకోలేదు. ప్రజల్లోకి ఆయన వస్తే ప్రజలే చెప్తారు, నేనేం చెప్పదలుచుకోలేదు. అందరూ ఏకీభవిస్తారు. ప్రజల్లోకి ఆయన వస్తే ప్రజలు చెప్తారు. రేవంత్ రెడ్డికి నేను చెప్పాల్సింది కాదు. రేవంత్ రెడ్డి దమ్ముంటే, దమ్మున సీఎం అయితే ఇక్కడికి రమ్మనండి. ప్రజలకు ఓటు అడుక్కోవడానికి వచ్చాడా? ఇప్పుడు రమ్మనండి. కండువా వేసుకుని ఏ లీడర్ కూడా కనబడతలేడు రోడ్డు మీద. కనబడితే చెప్తాం. మా ఇంట్లో మాకు కేటీఆర్ నగర్ రామంతాపూర్ మా ఇంట్లో మాకు కావాలి. మేమంతా ఆడపిల్లలు గాళ్ళం, అందరము పిల్లలు గరీబ్ వాళ్ళం, పనులు చేసుకొని బతికేటోళ్ళం. మా ఇంట్లో మాకు కావాలి. మా ఇంట్లో అసలు ఇయ్యం. మా పట్టభూములు, మా మురికి కాలువ పంటి కావు, పట్టభూములే, మా అందరి పట్టభూములే. మా ఇంట్లో మాకు కావాలి. దానికోసమే వచ్చాం. మాట్లాడలే, వాళ్ళు ఏడ ఛాన్స్ ఇస్తున్నారు. కేటీఆర్ నగరు, నా పేరు సత్యమ్మ. 20 ఏళ్ళు అవుతుంది మేము ఇల్లు కొనుక్కొని. ముందు వేరే ఆయన కొన్నాడు, ఆయన పట్ట చేసుకుండు, మేము పట్ట చేసుకున్నాము. పట్ట చేసుకున్నాడు, ఎవరు అభ్యంతరం చెప్పలే. మేము 20 ఏళ్ళ నుంచి ఉన్నాం ఆడ. నీళ్ళు లేకుండా పాములల్లా తేళ్ళల్లా నీళ్ళు లేక కన్న కష్టపడుకుంటూ ఉన్నాము. నిన్న మొన్న 4 ఇండ్లు అయినాయి. మాకు కరెంట్ వచ్చింది. మాకు కేసీఆర్ సారు బయటికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోకుండా పైప్ వేసుకొని ఇంట్లో పట్టుకుంటున్నాం నీళ్ళు. ఇలా అన్ని విధాలు మంచిగా అయినాక ఈయన వచ్చి కూల కొడతా అనేది ఏంది? ఈయన ఇచ్చినా మాకేమన్నా? 20 ఏళ్ళ నుంచి ఏం చేసిండు? 20 ఏళ్ళు మేము కొని అంతకుముందు ఉన్నోళ్ళు పట్టదారులు అయితే కొన్నాం. మేము అన్యాయంగా కుర్చీలు వేసుకోలే. మాకు ఎవడో 1 రూపాయి దానం చేయలే. మేము కన్నా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని మేము కొనుక్కున్నాము, కట్టుకున్నాము. ఇలా మా ఇల్లు తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా. ఏం లేనోడికి రోడ్డు మీద వండడానికి, రోడ్డు మీద ఏం లేనోడు ఉన్నాడు. ఏం లేకుండా రోడ్డు మీద వంతుండు, ఆయనకి డబుల్ బెడ్రూమ్. మా తీసుకొని డబుల్ రూములు ఇచ్చేది ఎక్కడి? మా ఇండ్లు మాకే కావాలి. 100 ఉన్నోనికి 200 ఇచ్చి మాకు ఉన్న ఇల్లు లెక్క కట్టించి, మాకు జామ చెట్టు ఉన్నా ఇస్తామన్నారు. జామ చెట్టు ఉన్న పైసలు కట్టిస్తా అన్నారు. ఏది సర్వే చేసుకోపోయినప్పుడు రేవంత్ మా ఇల్లు మాకు కావాలి. డబుల్ బెడ్రూమ్ మాది కేటీఆర్ నగర్ రామంతాపూర్. మాకు రేవంత్ రెడ్డి గారు సార్ బఫర్ జోన్ అంటున్నాడు. రాత్రి భయాందోళన అయిపోయింది మాకు. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో మాకు. మేము రూపాయి ఖర్చు పెట్టి మేము కట్టుకున్నాం సార్. అక్కడ ఈ మధ్యలో రాత్రి వచ్చేసి బుల్డోర్ చేస్తాము, మేము లైన్ వేస్తాము, మేము బఫర్ జోన్లో ఉంది, మీరు కాల్ చేయాలి అంటే ఎక్కడ వెళ్తాం సార్? మేము ఎక్కడ వెళ్తాం? ఆ రోజు తెలంగాణలో వాడు ఉన్నాడు, మన చేసిన వాడిని మనకి ఇంత చేసిండు. మేము మార్పు కావాలి. మాకు మార్పు కావాలని మేము కాంగ్రెస్కి వేసినాం. కాంగ్రెస్ అంటే కన్న తల్లి ఎట్లా అనుకో, కాంగ్రెస్ అట్లా అనుకున్నాం. 40 ఏళ్ళ కింద కాంగ్రెస్ అంటే కన్న తల్లి. ఇలా కన్న తల్లి మాకు ద్రోహం చేస్తుంది. మేము కష్టం కట్టుకుంటే మీరు కాల్ చేయాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ ఎందుకు సార్? మేము కట్టుకున్నాం. మాకు రిజిస్ట్రేషన్ ఉంది, మాకు లోన్ ఉంది, మాకు ట్యాక్స్ ఉంది, మాకు లైట్ బిల్లు ఉంది, మాకు అన్నీ ఉన్నాయి. ఇవాళ వచ్చేసి మీరు కాల్ చేయండి, ఇది బఫర్ జోన్లో ఉంది అంటే ఎక్కడ వెళ్తాం సార్? మేము వాడు వద్దారు. అప్పుడు ఎక్కడ వెళ్ళాలని చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మేము వెళ్ళిపోమంటున్నాడు. ఇప్పుడు వాడు మాకు ఇల్లు కూలగొడతా అని అన్నారు. మా ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ ఉండాలి? పరిస్థితి ఎట్లా అండి? మళ్ళీ మీరు చెప్పండి. మేము కష్టపడి కొనుక్కుంటే మాకు డబుల్ బెడ్రూమ్కి పోమంటే ఎట్లా పోవాలి? మీరు చెప్పండి. మళ్ళీ చెప్పండి మీరు. మా ఇల్లు మాకు కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏ ఇల్లు వద్దు. మా ఇల్లు మాకు కావాలి అంతే. మాకు ఏమొద్దు. మా ఇల్లు మాకు తీసుకుంటే మా కేసీఆర్ నగర్లోనే మాకు ఇల్లు ఇప్పియాలి. లేకుంటే ఆయనకు సీట్ల మీద నుంచి దిగుపోమనండి. ఆయనకు చేత కాకుంటే ఇది 6 గ్యారెంటీ
రోడ్లు చేయాలంటే అది చెయ్యమన్నారు అదండి. మా ఇంట ఎందుకు పడుతుండే ఆయన? ఎందుకు మాకు ఈ ఎండలో ఎట్లా ఉంది? ఆయనకు ఒక్కసారి ఒక 5 నిమిషాలు వచ్చామండి, రమ్మనండి. ఆయనకు నిలబడతాడా లేదా? అది ధర్నా చేస్తుండ్రు. మళ్ళీ మార్కు వచ్చింది, మార్కులు వచ్చినాయి. వాళ్ళు వచ్చి మాకు సాయం చేస్తుండ్రు. మీకు ఎట్లాంటి ఉంటే మేము చేస్తాం మీకు సాయం అని వస్తుండ్రు. हमारा घर हमको देना, तुम आके हमला भूखे प्यासे रह के बना लिए तो आके तुम तोड़ते बताओ, ये इज्जत नहीं रहती है, तुम्हारी इज्जत पूरी निकाल के रहते। देखो फिर हमला हमारे सास ससुर मर गए, हमारे मरद देख तो बीमार रहते, क्या करना हम लोग? बच्चों को लेके किधर जाना? भूखे प्यासे मालूम है, जब से खाना भी नहीं खा जा रहा, सोई तो भी वेज को मारा हमको, किधर जाना कहाँ जाना? हमारा तुम्हारा डबल बेडरूम हो మనిషి ఆగాడిదియా వాడికింత మా పబ్లిక్ కి చూస్తుంటే వాడికి దయా వస్తలేదా? అమ్మ కడుపు నుంచి పుట్టిండా పుట్టలేడా బాడుకోడు? మాది కూడా అక్కడనే కేసీఆర్ నగర్లోనే ఉంటాం. మాకు అయితే కూడా కాల్వ కింద లేదు మాది ఇల్లు, కాల్వ కడనే లేనే లేదు మా ఇల్లు, దూరం ఉంది. వచ్చి వాళ్ళ కూల కొడతా అని చెప్తుర్రు, మాకు అవసరమే లేదు ఆ ఇల్లు. మేము పైసా కూడా పెట్టుకొని మేము అప్పు తెచ్చి భూమి కొన్నాం సార్. ఆ రామంతపురంలో కేటీఆర్ కమాన్లో కొన్నాము. ఇప్పుడు వచ్చి కూల కొడతా తీసేస్తా, అవి మొత్తం దానికి వచ్చింది, కాలువకి వచ్చిందంటే నీకు అంత అధికారం ఉంది కదా, అంత నువ్వు సీఎం లెక్క కూర్చున్నావు కదా, దానికి నువ్వు డ్యామేజ్లు లేవా పెద్ద పెద్ద? అట్లా చేయి, నువ్వు డ్యామేజ్ లాగా చేసి నువ్వు నీళ్లు పారబెట్టుకో. మాకు ఎందుకు రోడ్డు మీద తెచ్చినావు? మాకు కష్టాలు ఎందుకు కల్పిస్తున్నావు? మేము చేయబట్టే నువ్వు గెలిచినావు కదా. మేము ఆడపిల్లలు ఉన్నారని మేము కొన్నాము. ఇట్లా రోడ్డు మీద తేవద్దు కదా. మా కలకల మా కన్నీరు ముడుతుంది కదా నీకు. నువ్వు ఏ మూలలో కూర్చుని చూస్తున్నావు? చూస్తలేవు అంటే మా ముంగటికి రా, మా పేదవాళ్ళ ఇళ్ళకి వచ్చి ఒక 2 రోజులు ఉండు. మా కష్టం మా కలకల ఎట్లుంటుంది, మేము ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో. మాకు ఇది కూలగొట్టినప్పటి నుంచి మేము తింటలేం తాగుతలేం సరిగా. మాకు షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ వస్తుంది, ముసలు చనిపోతుర్రు. మేము ఊర్లలో అమ్ముకొచ్చుకొని ఇక్కడ కొన్నాం. ఎందుకంటే మాకు భవిష్యత్తు ఉండాలి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని మేము అక్కడ అమ్మి ఇక్కడ కొన్నాము. ఇట్లా రోడ్ మీద తెచ్చుడు, ఇట్లా నడవండి, ఇట్లా చెయ్యండి అంటే ఎట్లుంటుంది సార్? రామంతపూర్ కేసీఆర్ కమాన్ నుండి వచ్చాము. అక్కడ మూసీ దగ్గర ఉన్న వాళ్ళని కూలగొడతామని విలేకర్స్ వాళ్ళు వచ్చారు. విలేకర్స్ వాళ్ళు వచ్చి ఖాళీ చేయండి అంటే వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఇప్పుడు నడి రోడ్డు మీదకి, వాళ్ళు నడి రోడ్డు మీదకి వెళ్తారు. వాళ్ళే కాకుండా చెరువుకు మేము చాలా దూరంలో ఉన్నాము. ఆయన 50 మీటర్లు అంటే మేము 100 కిలోమీటర్లో ఉన్నాము. దానికి కూడా కూలగొడతా అని టీవీలో యాడ్ ఇస్తున్నారు. దాన్ని బట్టి వచ్చాము. మేము ఊర్లలో 100 గజాలు, 200 గజాలు, 500 గజాలు అమ్ముకొని ఇక్కడ 100 గజాలు కొనుక్కున్నాము. మేము మా పిల్లల చదువుల కోసమని మేము డైలీ లేబర్లం సార్. ఇప్పుడు డబల్ సడన్గా బయట అంతా చూస్తున్నాం టీవీలో. నైట్లో వస్తున్నా, పొద్దున కూల్ చేస్తున్నారు. మరి బతుకుంటున్నారు పబ్లిక్. మాకు కూడా ముందు ఇలాంటి మా రామంతపూర్కి మాత్రం వస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, మీరు ఆడవాళ్ళ కోసము 5 నామదాలు చేశారు కదా సార్. బస్సు ఫ్రీ అని, 250 హౌస్ వైఫ్ అని, ఇంకోటి ఏంటండి గ్యాస్ ఫ్రీ అని. ఏం చేశారు? ఎవరికి చేశారు? ఎక్కడ చేశారు? చూపించండి. ఎక్కడ చేస్తా చూపించండి. మా ఏరియాకి వస్తే మాత్రం మేము రానివ్వము, మేము చనిపోతాము. మేము చనిపోతుంటే వాళ్ళే పోతారు కదా అనుకోవద్దు. మేము చనిపోతే విలేకర్స్ అయినా లీడర్స్ అయినా ఎవరు వస్తే వాళ్ళు పట్టుకుంటాం. మేము చావడానికైనా రెడీగా ఉన్నాం. మా ఏరియాకి రావద్దు. మేము వచ్చింది రామంతపూర్ బాలకృష్ణ నగర్ నుంచి వచ్చినాం. మా ఇండ్లు కూలదేంగుతాం అని చెప్పినందుకే మేము వచ్చినాం. కూలదేంగొద్దు అని చెప్తున్నాం. మా ఇండ్లు కూలదేంగొద్దు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటే మావి నోటరీలో లేవు. మా ఇండ్లు నోటరీలో లేవు, ఆయన గవర్నమెంట్ భూమిలో లేవు, పట్టా భూమిలో ఉన్నాయి. పట్టా భూమి కాదు ఇది అంటాడంట వాడు మంచిగా గాడిదే. పట్టా చేసినప్పుడు ఎవరు చేసిండు? పట్టా చేసినోడు ఎవడు? గవర్నమెంట్ చేసిందే. మేము దొంగతనంగా తెల్లాలు పోయి చేసుకున్నామా? గవర్నమెంట్ చేసింది కాదా పట్టా? ఎల్ఆర్ఎస్ కట్టింది గవర్నమెంట్ కాదా? ఎల్ఆర్ఎస్ కట్టుకున్నది గవర్నమెంట్ భూమి కాదు, మాది పట్టా భూములు. మేము పట్టా భూమి కష్టపడి
మా పిల్లలు మేము కష్టపడి కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకున్నాం, కాయ కష్టం చేసి కష్టపడి ఊర్లో బాగాలేదు. ఇప్పుడు ఈ దినాలు బాగాలేవు. ఇంతవరకు మాలాకే కాదు, మా పిల్లలను చదివించుకోవాలి, హైదరాబాద్లో చదివించుకోవాలి, మా పిల్లలను పెద్దోళ్ళని చేసుకోవాలి అని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే వానికి చూడబుద్ధి కాక వాడు ఇల్లు కూడా అంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ చెప్తలేను, డబుల్ బెడ్రూమ్ ఆ డబుల్ బెడ్రూమ్ ఎందుకు వచ్చి నాకు ఆడుంటే డబుల్ బెడ్రూమ్లో వాడుండి వాడి ఇల్లు మాకు ఇవ్వను. డబుల్ బెడ్రూమ్లో వాడుండి వాడి ఇల్లు మాకు ఇవ్వను. వాడిలాగా మేము మంచలం కావా, మేము గాడిదలాగా అనుకున్నామా? వాడు గాడిద ఇల్లు కూడా తింటున్నాడు. మేము గాడిదలం కాము, మంచలం. ఇంకేం ఇదే చెప్పడం మేము రానియము మా ఇంట్లో కాడికి అని చెప్తున్నాం. ఇంకా మళ్ళీ రానియమంటే ఆడిచ్చిన బెడ్రూమ్ మాకు వద్దు, మా ఇల్లు మాకు కావాలా అంతే. దేనికి కట్టుకున్నాం మేము, మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు మాకు కావాలి. ఎందుకు చేస్తాడు? దానికే మేము గెలిపించామా? చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. పబ్లిక్ మొత్తం ఆలోచించాలా. పేద ప్రజలు ఉసురు తాగుకుంటే ఆడి కుటుంబం కాడు, ఆడికి లైఫే ఉండదు. ఇది ఖబర్దార్, నేను చెప్తున్నాను. పేద అంటే మేము 5 మంది 150 గజాలు కొనుక్కున్నాము. 5 అందరూ 5 ఫ్లోర్లు వేసుకుని ఉన్నాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఎక్కడ ఉండాలా? ఒకటి ఇస్తాడు, అంతేనా? చెప్పండి మీరు, ఒకటి ఇస్తాడు. ఈ ఉన్న 4 ఎక్కడ ఉండాలి చెప్పండి? అవన్నీ మాకు అవసరం లేదు, మా ఇల్లు మాకు ఉండాలా, అందులో మేము ఉండాలా అంతే. ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఏమో ఆలోచించుకుంటున్నావు, నువ్వు బతకవు, ఎవరి చేతనే చస్తావు. రేవంత్ రెడ్డి నేను ఖబర్దార్, నేను చెప్తాను, ఎవడో ఒకటి నీకు వేస్తాడు, అది పక్కా నేను చెప్తున్నాను. మాకు వరద రామంతపురం మొత్తం ముంచేనా మాకు రాదు నీరు, మాకు వరద రాదు, అంత నోతులో ఉంది అది, మాకు రాదు నీరు. అలాంటిది మాకు 6 మీరు వెళ్ళిపోయినంత ఎక్కడికి వెళ్ళి మాకు పక్కా రిజిస్ట్రేషన్ రమ్మని చూడండి, పక్కా రిజిస్ట్రేషన్ మాకు వద్దవి, మా ఇల్లు మాకు కావాలి. మాది కేసీఆర్ నగర్. హైడ్రా అని అన్ని ఇల్లులు కూలగొడుతుండే కదా, ఆయన ఇచ్చిండా ఇల్లులు కూలగొట్టడానికి? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఇయ్యలేదు కదా, మరి ఆయన ఎందుకు కూలగొడతాడు? కేసీఆర్ కడితే వీడేవాడు ఇవ్వడానికి డబల్ బెడ్రూమ్? సీఎం అంటే ఏం చేయాలి? లేనోళ్ళకి ఏమైనా ఇవ్వాలి, కానీ లేనోళ్ళు ఇల్లులు తీసుకుంటాడా? లేనోళ్ళు ప్లాట్లు తీసుకుంటాడా? అదేమైనా కరెక్టా? మీరు చెప్పండి, అదేమైనా కరెక్టా? కాదు కదా, అట్లా తీసుకోవచ్చా? ఇప్పుడు ఏం వరదలు రావట్లేదండి, ఇంకా 1 ఎకరం ప్లేస్ ఉంది. ఆయన మూసి సుందరకరణ చేసుకోవడానికి కూడా స్థలం ఉంది. ఆయన ఏం ప్లానింగ్తో అందరు ఇల్లులు తీసుకోవాలనుకుంటుండో ఏమో. మరి అందరూ కూల్చేస్తాననే చెప్తుండే వాడు, కూల్స్ ఏం కట్టించుకుంటాడో ఏమో. మరి వాడు ఇచ్చిండా కూలగొట్టడానికి? వాడు ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఇచ్చిండా? వాడు వచ్చి 9 నెలలు అయింది, జనాలను అందరినీ రోడ్డు మీద వేసిండు. ఇదేమైనా కరెక్టా? సీఎం చేయవలసిన పనేనా ఇది? మీరు చెప్పండి, సీఎం చేయవలసిన పనేనా? కాదు కదా. లేనోళ్ళకి ఇల్లు ఇవ్వాలి, కానీ ఉన్నోళ్ళు ఇల్లులు ఎవరైనా తీసుకుంటారా? పేదోళ్ళవి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరి ఇల్లులు వాళ్ళకే కావాలి. లేనోళ్ళు ఉంటారు కదా, మొత్తం రోడ్డు మీద పడుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈమెను డబుల్ బెడ్రూమ్. అయినా వాడు కట్టిండా డబుల్ బెడ్రూమ్? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కడితే వీడు ఇస్తాడా? వీడు అబ్బా జాగిరి తీసుకొని మాకు అవి ఇస్తాడా? ఎవరి ఇల్లులు వాళ్ళకే కావాలి. వాడు ఎవరికి ఇల్లులు ఇవ్వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకుంటే చాలు. ఇదే చెప్పండి వాడికి.